మనందరికీ తెలుసు గీతాంజలి అనే బుక్కి రవీంద్రనాథ్ ఠాగూర్కి నోబెల్ ప్రైజ్ వచ్చింది అని. అయితే గీతాంజలి బుక్ని ఫస్ట్ తన మదర్ టంగ్ అయిన బెంగాలీ భాషలో రాశాడు. బట్ ఇక్కడ ఆ బుక్ని ఎవ్వరు దేగలేదు. సో అందుకనే తనే ఆ బుక్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. అయితే ఠాగూర్కి ఇంగ్లీష్ బాగా వచ్చు. బట్ మాతృభాషే, పరాయి భాష పరాయి భాషే. దేన్నైనా మాతృభాష నుంచి వేరొక భాషలోకి కన్వర్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే అందులో ఉన్న సారం పోతుంది కాబట్టి. సో అందుకే అతను అనువాదం చేయడంలో కొంత ఇబ్బందికి గురయ్యాడు. అప్పట్లో సిఎఫ్ ఆండ్రోస్ అనే ఒక ఇంగ్లీష్ వ్యక్తి గాంధీ గారి దగ్గర పనిచేసేవాడు. ఇతనికి ఇంగ్లీష్ కొట్టిన పిండి. సో అందుకే ఠాగూర్ అనువాదం చేసిన బుక్ని ఆండ్రోస్కి చూపించాడు. ఆండ్రోస్ ఆ బుక్ని చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే అంత గొప్ప సాహిత్యాన్ని తను ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఠాగూర్ ఇలా అంటాడు, ఈ బుక్ని నేనే ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాను. బట్ ఎందుకో ఎక్కడ ఒక తేడా కొడుతుంది. ఇందులో ఏదైనా మిస్టేక్స్ ఉంటే సరిదిద్దు అని చెప్తాడు. సో వెంటనే ఆండ్రోస్ బుక్ని 2-3 సార్లు డీప్గా చూసి టోటల్ మొత్తం బుక్లో 4 తప్పులు చూశాడు. అది కూడా గ్రామర్ పరమైన మిస్టేక్స్. ప్రతి భాషకు తన సొంత వ్యాకరణం ఉంటుంది. ఈ 4 పదాలు మార్చండి. గ్రామర్ పరంగా చూస్తే ఇవి కొంచెం తప్పు అనిపిస్తున్నాయని ఠాగూర్కి సలహా ఇచ్చాడు. అంత పెద్ద ఇంగ్లీష్ వ్యక్తి చెప్పాడు అనే ఉద్దేశంతో అప్పుడు ఠాగూర్ కూడా ఆ 4 పదాలని మార్చేశాడు. సో తర్వాత ఠాగూర్ ఇంగ్లాండ్ వెళ్ళాడు. అక్కడ ఈట్స్ అనే ఒక గొప్ప కవి ఒక గొప్ప మహాసభని ఏర్పాటు చేశాడు. ఆ సభలో పెద్ద పెద్ద కవులు, విమర్శకులు, పోయట్రీని ప్రేమించే వాళ్ళు మొత్తం ఠాగూర్ కవిత్వమైన గీతాంజలిని విన్నారు. విన్న తర్వాత అందరూ కూడా షాక్కు గురయ్యారు. ఎందుకంటే అంతటి గొప్ప కవిత్వం వెస్ట్రన్ కంట్రీస్లో అరుదు కాబట్టి. అందుకే క్లాప్స్తో ఆడిటోరియం అదిరిపోయింది. కొంతసేపటి తర్వాత ఈట్స్ అనే కవి ఇలా అంటాడు, అంతా కూడా బాగానే ఉంది కానీ ఆ 4 పదాల్లో అపశృతి బాగాలేదు అని అంటాడు. ఆ 4 పదాలు ఏవో తెలుసా? ఆండ్రోస్ సెర్చ్ చేసినవి. దాంతో ఠాగూర్ షాక్ తిని ఇలా అంటాడు, నాకు చాలా విచిత్రంగా ఉంది. మీరు అపశృతి అనే ఆ 4 పదాలు ఆండ్రోస్ సెర్చ్ చేశాడు అని అంటాడు. అప్పుడు ఈట్స్ ఇలా అంటాడు, నువ్వు మూలపరంగా వేసినవి పదాలే సరిపోతాయి. గ్రామర్ పరంగా అవి తప్పు కావచ్చు, కానీ వాటిలో ఒక ప్రవాహం ఉంది. ఆ పదాలు ఎలాంటివి అంటే నది ప్రవాహానికి అడ్డుగా నిలిచే ఒక రాతి బండ లాంటివి. నిజానికి రాళ్ళ వల్లే నది ప్రవహించేటప్పుడు మనందరికీ ఆ అందమైన శబ్దం వినబడుతుంది. లేకపోతే నది నిశ్శబ్దంగా సాగుతుంది. ప్రవాహం ఎంత అందంగా ఉంటే కవిత్వం అంత అందంగా ఉంటుంది అని ఈట్స్ అంటాడు. సో ఇక్కడ నేను చెప్పాలి అనుకున్న మెయిన్ పాయింట్ ఏంటి అంటే, చాలామంది చాలాసార్లు కొంచెం తెలివిగా ఉన్న వాళ్ళని ఇలా అడుగుతారు, జీవితంలో ఎలా బ్రతకాలి, ఎలా కష్టాలని ఫేస్ చేయాలి అని పదే పదే అడుగుతుంటారు. నిజానికి ఎలా బ్రతకాలి అని మీరు అడుగుతున్నట్లయితే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అందరి జీవితాలు ఒకటి కాదు. ఒక్కొక్కడిది ఒక్కొక్క లైఫ్. నీది, నాది, మనందరిది ఒక్కటి మాత్రం కాదు. అందరిది ఒకేలా ఉండదు. ఎలా బ్రతకాలో పక్కోడికి చెప్పేవాడు వాడి లైఫ్ గురించి వాడే చెప్తున్నాడు అని అర్థం. చెప్పేవాడు ఆండ్రీస్ లాంటివాడు, అడిగేవాడు ఠాగూర్ లాంటివాడు. సో అందుకే ఎలా బ్రతకాలో ఎవరిని కూడా అడగద్దు. ఎందుకంటే ఏ 2 జీవితాలు కూడా ఎప్పటికీ ఒకటి కాదు. నీ జీవితం నీదే, నా జీవితం నాదే. అందుకే సోక్రటీస్ ఇలా అంటాడు, నువ్వుగా ఉండు. ఎలా బ్రతకాలో పక్కోని అడగొద్దు, పక్కోడి జీవితంతో కంపేర్ చేసుకోవద్దు అని అంటాడు. ఒక కుక్క మరో కుక్కని ఎలా బ్రతకాలో అడగదు, దాని బ్రతుకు అది బతుకుతుంది అంటే. అలాగే ఒక గాడిద ఇంకొక గాడిదను అడగదు. కేవలం మనలాంటి గాడిదలే ఎలా బ్రతకాలో ఇంకొక అడ్డగాడిదని అడిగేది. ఎందుకంటే మనం జీవితానికి మరీ అతుకుపోయాం. డబ్బు, హోదా, సక్సెస్ అని అనవసరమైనటువంటి వెంటపడి జీవించే విధానాన్ని పూర్తిగా మర్చిపోయాం. ఒక కిరాణా షాపోడు చావు బ్రతుకుల్లో హాస్పిటల్లో ఉన్నాడు. తన కొడుకులు 3 కాళ్ళ దగ్గర ఒకడు, చేతుల దగ్గర ఒకడు, తల దగ్గర ఒకడు ఉండి బోర్న ఏడుస్తున్నారు. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటాడు, 3 ఇక్కడే ఉండి ఏడ్చి చావకపోతే
షాప్ దగ్గర ఒకడు ఏడవచ్చు కదా అని అంటాడు. అది సంగతి. మనం జీవితాన్ని మరీ అల్పంగా చూస్తున్నాం. దాన్ని వస్తువు స్థాయి కన్నా మరీ దిగదార్చాం. అందుకే మనకి ఇన్ని కష్టాలు. మళ్ళీ ఆ కష్టాలని కూడా యాక్సెప్ట్ చేస్తామా అంటే అది కూడా చెయ్యం. ఎవడో ఒకరిని హ్యాపీగా బ్రతకడం ఎలా అని మళ్ళీ ఇంకొక కష్టాన్ని కోరి మరి తెచ్చుకుంటున్నాం. చివరగా చెప్పేది ఏంది అంటే, ఈడ్స్ అనే మహాకవి చెప్పింది మళ్ళీ చెప్తా. జీవితం అనేది నదీ ప్రవాహం లాంటిది. దానికి కష్టాలు, ప్రాబ్లమ్స్ అనే అందమైన రాతి బండలు ఉంటేనే నదీ ప్రవాహం కూడా వినసొంపుగా ఉంటుంది. ప్రవాహం ఎంత అందంగా ఉంటే జీవితం కూడా అంతే అందంగా ఉంటుంది.